హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డిడి ఛానల్. ఈరోజు మన వీడియోలో వరమహాలక్ష్మి యొక్క అలంకరణ. దీని వరలక్ష్మి వ్రతానికి అందరూ ప్రతి మహిళ ప్రతి గృహం వారు కూడా సిద్ధపడుతున్నారని అనుకున్నాను. అమ్మవారిని ఎలా రెడీ చేయాలి, ఏమేమి వండాలి అనే ఆలోచనతో అందరమే సతమతం అవుతూ ఉంటాం కదండి. ఇలా అమ్మవారిని మనం సింపుల్గా రెడీ చేసుకొని పూజ చేసుకున్నామంటే అమ్మవారి కరుణా కటాక్షాలు ఎప్పుడు మనపై ఉంటాయి. దీనికోసం ఏదైనా పట్టు చీర, మంచి అంచు చీర ఉండేది తీసుకొని మొత్తం శారీ అంతా ఓపెన్ చేసి చిన్న చిన్న ప్రిల్స్ లాగా పెట్టుకుంటూ క్లిప్పులు పెట్టుకోండి. శారీ పళ్ళుకి వచ్చేసరికి అవన్నీ ఒక క్లిప్పులు పెట్టుకున్నాక ఈ శారీ పళ్ళును కూడా చిన్న చిన్న స్టెప్స్ లాగా ఇలాగా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రిల్స్ పెట్టుకొని వాటికి కూడా 2-3 క్లిప్పులు పెట్టుకొని అలా ఉంచుకోండి. క్లిప్పులు పెట్టుకోవడం వల్ల మనం పెట్టుకునే ప్రిల్స్ ఊడిపోకుండా ఉంటాయి. అలాగే అమ్మవారిని అలంకరించుకున్నప్పుడు ఒక్కొక్క క్లిప్పు తీస్తూ ప్రిల్స్ని మనం అందంగా సర్దుకోవచ్చు. పెట్టుకొని పక్కన పెట్టి మనం ఒక చిన్న చెంబులాడు తీసుకోండి. చెంబుకి ఏదైనా ఒక స్టిక్, ఒకవేళ కోలాటం స్టిక్ కానీ ఏదైనా తీసి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కట్టండి. ఇలాగా కొంచెం మనం వాడుకుంటాం కదండి చిన్న ఆ పీటలు శుభ్రంగా వాష్ చేసి దానికి ఒక తెల్ల క్లాత్ని బాగా చుట్టి ఆ పీటని ఇలాగ ఏర్పాటు చేసుకోండి. ఏదైనా మనం ఎక్కడైతే అమ్మవారిని పెడతాము అని అనుకుంటామో లేదా బిందె మీద బిందె అయినా పెట్టుకోవచ్చు. అక్కడ ఇలా పీటను ఏర్పాటు చేసి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ శారీని ఇలా వేసి ముందు ఒక స్టెప్ని ఇలా సర్దుకున్న తర్వాత రెండోది కూడా దాన్ని పైన పెట్టి దాన్ని కూడా ఇలా సర్దుకోవాలన్నమాట. ఈ రెండిట్లకి కూడా మనం ఒక పిన్నీస్ పెట్టుకున్నామంటే ప్రిల్స్ ఒకదానికొకటి జాయింట్ అయినట్టు కనిపిస్తూ ఉంటాయి. ఇగో ఈ పైన వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక స్టెప్ కిందకి పెట్టండి. ఆ స్టెప్ పైన ఇంకో స్టెప్ ఇలా పెట్టి దాన్ని పిన్నీస్ పెట్టి మనం ఏవైతే ప్రిల్స్ పెట్టుకున్నామో అన్నీ కూడా ఒకటి సర్దుకోండి. బోత్ స్టెప్స్ సర్దుకున్న తర్వాత ఈ డబల్ స్టెప్స్ అయితే వచ్చేసినట్టే. ఇక మన పళ్ళును కూడా మనం ప్రిల్స్ పెట్టి ఉంచుకున్నాం కదా, దాని పక్కనే ఉంటుంది. ఈ రెండు ఊడిపోకుండా చిన్న తాడు ఒకటి కట్టేయండి. కట్టేసి మనం పళ్ళుని ప్రిల్స్ పెట్టుకున్నది ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా డబుల్ స్టెప్లో ఒకటి ముందుకి ఒకటి వెనక్కి వేసి ఇలా ఉంచండి. అవి రెండు ఊడిపోకుండా ఏదైనా వడ్డానం ఏమైనా ఉంటే మీ దగ్గర లేదా ఏదైనా చైన్ ఉన్నా సరే ఇలా గట్టిగాన ప్రెస్ చేసి అలంకరించండి. ఇది అయితే మొత్తం డ్రాపింగ్ అయిపోయినట్టే. ఇంకా అమ్మవారి మొహాన్ని కూడా సెంటర్లో పెట్టుకొని గట్టిగాన ఏదైనా తాడు కానీ ఏదైనా కట్టండి. మీ దగ్గర ఏమైతే ఆభరణాలు ఉన్నాయో ఆ ఆభరణాలన్నీ కూడా అమ్మవారికి అలంకరించండి. మీ దగ్గర ఏమున్నా పర్లేదు, చైన్స్, ఏదైనా నెక్లెస్లు ఏమున్నా, అసలు పేరు ఏమున్నా సరే అవన్నీ కూడా అమ్మవారికి 1 by 1 ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా వేసి అందంగా అలంకరించండి. అలాగే మనం కోలాటం స్టిక్ యూస్ చేసాం కదా, ఈ బోత్ సైడ్స్ను ఇలా మీకు కనిపిస్తుంది కాబట్టి అక్కడ మీకు అమ్మవారి చేతులు కనిపిస్తున్న విధంగా అక్కడ గాజులు అయితే పెట్టండి. మీ దగ్గర ఏమైనా పువ్వులు ఏమైనా అవైలబుల్గా ఉన్నా ఆ పువ్వులు అమ్మవారికి ఇలా కొప్పులో ఇవి ఏమైనా ఊడిపోకుండా అదేదంటే చిన్న పిన్నులు ఉంటాయి కదా, మనం మిషన్కి అటు ఇటు వాడుతాం. ఆ పిన్నులు ఇలా ప్రెస్ చేసుకున్నారంటే అమ్మవారి కుర్చీలు అవి ఊడిపోకుండా నీట్గా కూడా ఉంటాయి. ఆభరణాలు ఇలా గాజులు, మన దగ్గర ఉన్న నెక్లెస్లు, పువ్వులు అన్నీ అలా అలంకరించుకున్నాక అమ్మవారు ఇలా తయారయ్యారు. అలాగే అమ్మవారికి పూల జడ కూడా వేసుకోవచ్చు, లేదంటే జడాస్ ఇప్పుడు అవైలబుల్గా ఉంటున్నాయి కాబట్టి ప్రతి ఇంట్లో ఒక జడాస్ తీసుకొని బ్యాక్ సైడ్ పెట్టి దాన్ని ఇలాగ ఫ్రంట్ సైడ్కి వచ్చేలాగా అలంకరించండి. ఇంకా అమ్మవారు అయితే రెడీ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.